పాన్ ఇండియా లెవెల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఇక నేషనల్ అవార్డ్‌తో క్రేజ్ ఇంకాస్త పెరిగిపోయింది. సినీ ఇండస్ట్రీలో అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తూ చూస్తున్న మూవీస్‌లో అల్లు అర్జున్ 'పుష్ప' ది రూల్ ఒకటి. 2021లో రిలీజ్ అయిన 'పుష్ప ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గొప్ప విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీకి సీక్వెల్ మొదలైనప్పటి నుంచి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అవి రోజురోజుకి పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంచనాలు అందుకోవడానికి డైరెక్టర్ సుకుమార్ గారు అండ్ మూవీ టీం గట్టిగా కష్టపడుతున్నట్టు సినీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది. సుకుమార్ మరి తన టీంతో ఫుల్గా రాత్రి పగలు కష్టపడుతున్నారంట మూవీ కోసం. సినిమాలోని చిన్న చిన్న సీన్లు తీయటానికి కూడా అనుకున్న టైం కన్నా ఎక్కువ సమయం పడుతుందంట. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ సెట్లు వేసి షూట్ చేస్తున్నారంట. గంగమ్మ జాతర సీక్వెల్నైతే ఒక రేంజ్లో సూపర్ ఎలివేషన్స్తో తెరకెక్కించబోతున్నారంట. 300 కోట్లతో 'పుష్ప' సీక్వెల్ని తీయాలని మేకర్స్ ముందుగా ప్లాన్ చేశారంట. కానీ పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇచ్చేందుకు కొన్ని సీన్లను రీషూట్ చేశారంట. దీంతో ఇప్పుడు మూవీ బడ్జెట్ పెరిగిపోయిందంట. దాదాపుగా 450 కోట్ల వరకు ఖర్చవుతుందని టాక్ అయితే వినిపిస్తుంది. అదే నిజమైతే 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన 4వ పాన్ ఇండియా చిత్రంగా 'పుష్ప' నిలవనుంది. ఇప్పటికే 'త్రిబుల్ ఆర్', 'ఆదిపురుష్', 'కల్కి', 2898 ఏడి ఈ ఘనతను సాధించాయి. ఈ చిత్రంలో కూడా అల్లు అర్జున్ సరసన నేషనల్ యాక్ట్రెస్ రష్మిక యాక్ట్ చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ అయితే ఓ రేంజ్లో ఇస్తున్నాడంట. ఫాహద్ ఫాసిల్, జగపతి బాబు గారు, సునీల్, ప్రకాష్ రాజ్, అనసూయ భరద్వాజ్ ఇలాంటి వాళ్ళు చాలామంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నానని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ మూవీ విడుదల వాయిదా పడుతుందని గత కొద్ది రోజులుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆగస్టులో కాకుండా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుందని జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. ఈ వార్తలపై ఇటీవలే బన్నీ టీం క్లారిటీ అయితే ఇచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాను రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. జూన్ కల్లా ఫస్ట్ కాపీ కూడా రెడీ అవుతుందని స్పష్టం చేశారు మూవీ టీం. ఏది ఏమైనా 'పుష్ప'తో పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టిన బన్నీ ఇప్పుడు 'పుష్ప 2'తో మళ్ళీ ఏ రేంజ్లో ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తారో చూడాలి మరి.